హాయ్ హలో నమస్తే. నా పేరు రాజేష్. అదేవిధంగా నేను ట్రేడర్‌ని. సో, నేను జస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ నేను మామూలుగా స్టాక్ మార్కెట్స్‌కి ఎంటర్ అవుదాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా గ్రూప్స్‌ని సెర్చ్ చేశాను. కానీ ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది నాకొచ్చింది. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా నేను జాయిన్ అయిన గ్రూప్ ఏదైతే ఉందో తెలుగు ట్రేడు శ్యామ్ క్లబ్ అనేది చాలా వరకు నాకు నా లైఫ్‌నే ట్రేడింగ్ క్లబ్‌నే నేను చాలా వరకు మార్చిందనమాట. సో, ఇందులో మార్నింగే మనకి ఈ యొక్క ప్రో ట్రేడర్ క్లబ్‌లో వస్తున్నటువంటి మార్నింగ్ ప్లెడ్జ్ యాక్టివిటీ ద్వారా మన యొక్క ఎమోషన్స్ ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి, స్టాప్ లాస్ మెన్షన్ చేయాలి, అదేవిధంగా ఆపర్చునిటీస్ కోసం వేస్ట్ చేయడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అది డైలీ మనకి రిమైండర్‌గా గ్రూప్‌లో పెట్టడం అన్నది చాలా ఎక్సలెంట్. అదేవిధంగా శ్యామ్ గారు ఇస్తున్నటువంటి లైవ్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ, అదేవిధంగా బ్రేక్అవుట్ లెవెల్ ఎక్కడ అన్నది మనకి సపోర్టు, రెసిస్టెన్స్ లెవెల్ అన్నది చెప్పడం వల్ల ఆ టైంలో మనం ఎంట్రీస్ తీసుకుంటే డెఫినెట్‌గా పర్ లాట్ ఖచ్చితంగా 1000 నుంచి 2000 రూపీస్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఆ సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌లో. అదేవిధంగా నేను ఈ యొక్క కోర్స్‌లో నేను బాగా ఎర్న్ చేసినటువంటి స్ట్రాటజీ 001. ఇట్ ఈస్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ వెరీ ఎక్సలెంట్ స్ట్రాటజీ 001. డైలీ ఒక 001 బ్రేక్అవుట్ లెవెల్‌లో వస్తున్నటువంటి ఈ యొక్క ఇన్కమ్ అన్నది కూడా ఒక పర్ లాట్‌కి 2000-3000 అన్నది వస్తుంది. అది కూడా నాకు చాలా ప్రాఫిటబుల్‌గా ఉంది. అయితే నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్‌కి కూడా అర్థమయ్యేటటువంటి సింపుల్ టెక్నిక్స్‌తో ఈ శ్యామ్ గారు ఇస్తున్నటువంటి మనకి లైవ్ సర్వీసెస్ అన్నవి చాలా వరకు చాలా ఎక్సలెంట్. ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కడ కన్సల్టేషన్ పీరియడ్ ఉంది, ఎక్కడ ప్రీమియం మీటింగ్ జరుగుతుంది. సో, అదేవిధంగా వాలటాలిటీ ఎక్కడ ఉందన్నది లైవ్‌లో మనకి ఎప్పటికప్పుడు చెప్తూ మనల్ని అలర్ట్ చేస్తూ మనల్ని డే క్లోజ్ అయ్యేటప్పటికి ఒక గ్రీన్ హోల్డర్‌గా ఉంచాలనే ఆయన యొక్క తపన అన్నది రియల్లీ చాలా గ్రేట్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్. అదేవిధంగా వారన్ బఫెట్ చెప్పినట్టుగా మనం పడుకున్నప్పుడు కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేయాలనేది ఒక ఫార్ములా ఈ యొక్క శ్యామ్ గారు ఇస్తున్నటువంటి బీటీఎస్టీ కాల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో రియల్లీ వెరీ ప్రాఫిటబుల్. ఆ విషయంలో నేనే ఈ యొక్క బీటీఎస్టీ తీసుకొని 1 మంత్‌లో జస్ట్ ఫర్ 20,000 ఇన్వెస్ట్‌మెంట్‌లో 1 లాట్‌కి 1 మంత్‌లో 50,000 సంపాదించాను. సో, బీటీఎస్టీ 1 మంత్‌కి 50,000 అనేది రియల్లీ మనం పడుకున్నప్పుడు కూడా ఈ యొక్క ఇన్కమ్ అన్నది జనరేట్ చేయడం అన్నది శ్యామ్ గారు ఇస్తున్నటువంటి వన్ ఆఫ్ ద బీటీఎస్టీ కాల్స్ అలర్ట్ వల్ల సాధ్యమని నేను తెలియజేస్తూ ఉన్నాను. సో, ఐఎమ్ వెరీ థ్యాంక్స్ టు తెలుగు. హాయ్ ఎవరివన్, నా పేరు రాజు అండి. ముందుగా నా తోటి మిత్రులకి అలాగే ప్రో మెంబర్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటే మన తేజ గారికి, అంటే ప్రతి క్షణం గైడ్ చేసి, అంటే ఏ చిన్న డౌట్ వచ్చినా డైరెక్ట్గా శ్యామ్ గారిని అడగలేం కాబట్టి డైరెక్ట్గా తేజ గారు సపోర్ట్ చేసేవారు చాలా వరకు. సో ఆయన ధన్యవాదాలు. తర్వాత మెయిన్గా మనకి అనుకుని నడిపించిన దిక్సూచి అయిన మన శ్యామ్ గారికి చాలా రుణపడి ఉంటానండి, నిజంగా సీరియస్లీ. నేను అంటే ఈ కోర్స్ తీసుకోకముందు వేరే కోర్స్ 2800 కోర్స్ కూడా తీసుకున్నాను. టు బి ఫ్రాంక్, ఆయన వల్ల నేను లాస్ అయిపోయింది ఏమీ లేదు, కానీ నేర్చుకుంది కూడా ఏం లేదు. చాలా అప్సెట్ అయ్యాను. కానీ అలాగని చెప్పి ఆయన నమ్మకంగా ఉంది, అలాగని నమ్ముతున్నానని కూడా నేను చెప్పను. నెక్స్ట్ నా వరకు వచ్చేసరికి నేను చెప్పాలంటే అందరిలాగే స్టోరీస్ నాకు ఉన్న ఫెయిల్యూర్ స్టోరీస్. బాగా ఏదైతే బ్యాడ్ ఉందో, ఏదైనా బ్యాడ్ స్టోరీ మీరు అందరూ వినుంటారో అలాంటి బ్యాడ్ స్టోరీ నాది కూడా. అంతకన్నా తక్కువ అయితే కాదు నాది. నా చేతిలో ప్రజెంట్ ఒక 12 lakhs అప్పు అయితే ఉంది యూట్యూబ్ ట్రేడ్ వల్ల. ట్రేడ్ అంటే మన షేర్ మార్కెట్లో ఇంట్రడ్యూస్ అయిన తర్వాతే నాకు వచ్చింది. సో నా శాలరీ మొత్తం కట్టేసిన ఈఎంఐస్కి అయినా నేను ఇంకో 10,000 to 50,000 బడ్డలోనే ఉన్నాను. అంతలా మునిగిపోయాను. సో నాకు వేరే దారి లేదు, వేరే ఎక్కడి నుంచైనా ఇన్కమ్ వస్తుందా అంటే అది కూడా లేదు. అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు నాకు ఇంకా వేరే దారి లేదు, ట్రేడింగే దారి. నేనే నేర్చుకుని ఎలాగైనా సక్సెస్ అవ్వాలి ఉద్దేశంతో ఉండేవాడిని. బట్ నాకు ప్రాపర్గా సపోర్ట్ అయితే ఎక్కడి నుంచి వచ్చేది కాదు. లక్కీది ఒకసారి నేను యూట్యూబ్లో లక్కీగా శ్యామ్ గారి వీడియో చూశాను, 1 lakh స్ట్రాటజీ. ఆ 1 lakh స్ట్రాటజీ చూడగానే, అంటే నేను టు బి ఫ్రాంక్ అంటే నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను, చాలా నెంబర్ ఆఫ్ మెంబర్స్ అన్నీ విన్నాను.
బట్ ఐ డిడెంట్ ఫీల్ అని కాదు, టెస్ట్ చేశాను, నాకు అంతగా ఇంట్రెస్ట్గా అనిపించలేదు. బట్ ఎప్పుడైతే ఈ శ్యామ్ గారు 1 lakh స్ట్రాటజీ విన్నాను, కొంచెం పాసిబుల్గా అనిపించింది సక్సెస్ అవ్వగలం అనిపించింది. సో ఎందుకు తెలుగులో చెప్తున్నారు, మన తెలుగు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏదో ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఒక్కసారి ట్రై చేద్దామనే ఉద్దేశంతో 1 month పేపర్ ట్రేడ్ చేశాను. నేను చేసిన దాంట్లో నేను 100% సక్సెస్ అయ్యానని అంటే 100% నేను ట్రై చేశానని చెప్పట్లేదు. నేను చేసిన దాంట్లో 60% అయితే నాకు సక్సెస్ రేట్ వచ్చిందండి. సో అప్పుడు నేను ఇంకా చూస్తుంటే అప్పటికి ఈ ట్రేడ్ ప్రోగ్రామ్ ఉంది, ప్రో మెంబర్షిప్ ఉన్నాయని నాకు అంత ఐడియా తెలియలేదు. అలా ఫ్యూచర్గా ఫర్దర్గా చూస్తుంటే అప్పుడు తెలిసింది. తెలియగానే వెంటనే తీసుకున్నాను, అంటే అంతలా నమ్మకం వచ్చింది నాకు. తెలియగానే తీసుకున్న తర్వాత కూడా 3 months నేను చేశాను, పేపర్ ట్రేడ్ చేశానండి, డైరెక్ట్గా దూకేయలేదు. అందులోనే ఉంది మార్చి ఏంటంటే ఆ స్ట్రాటజీస్ చూడగానే దూకేయాలి అనిపించింది. స్ట్రాటజీస్ అయినా నేను దూకలేదు, ట్రై చేశాను. ఒక 3 months ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. అందరిలా కాకుండా లెంతీ స్ట్రాటజీస్ కాకుండా జస్ట్ సింపుల్ స్ట్రాటజీస్ ఉంది, 5 minutes 3 minutes అలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి. లెంతీ స్ట్రాటజీ చెప్పుకునే ఇందులో లేవండి ఏమైనా. సో అవి వినగానే అవి చూస్తే సక్సెస్ అవుతామా లేదని ట్రై చేసినప్పుడు నిజంగా చెప్తున్నాను, మనకి కొన్ని స్ట్రాటజీస్ అయితే, కొన్ని కాదు, మెయిన్ స్ట్రాటజీ అందరూ ఫాలో అయ్యే స్ట్రాటజీస్, మేము అందరూ ఫాలో అయ్యే స్ట్రాటజీ మెయిన్ స్ట్రాటజీ, అందులోనే మాకు మరీ 80-90 చెప్తే బాగోదు కాబట్టి 70% నాకు చాలా సక్సెస్ రేట్ వచ్చింది నా ఓన్ పేపర్ ట్రేడ్లో. అదొక పక్కన పెడితే దానికి ప్లస్ పాయింట్గా రీసెంట్గా BTS ఇంట్రొడ్యూస్ చేశారు కదా, అది మరీ గౌరవం అంటే ఎలాగంటే ఆయన మనం ఒక 1 lakh పెట్టుకుంటే మంత్లీ ఎలా కాదని కళ్ళు మూసుకున్న 30,000 35,000 ఈజీగా మనకి వస్తుందండి రిటర్న్ అన్నది, ఈజీగానే, పెద్ద కష్టపడే అవసరం లేదు. అందులో కూడా నేను పేపర్ ట్రేడ్ చేశాను. సార్ 400 పేమెంట్ చేసుకుంటే నేను డైరెక్ట్గా ట్రేడ్ చేస్తే ఎలా తీస్తాను ఆ విధంగా పాయింట్ చేసుకుని, ఆయన 400 తీస్తే నేను 200 పాయింట్స్ తీసుకొని ఎక్సెల్ ఎంటర్ చేసి ఎగ్జిట్ కూడా ఎంటర్ అంటే మార్కెట్ ఓపెన్ అయ్యే టైంలో అలా బ్యాడ్ సిచ్యువేషన్ నేనైతే ఉంటే ఎలాగ ఎగ్జిట్ అవుతానో అలా సిచ్యువేషన్లో ఎగ్జిట్ అయ్యి ఎక్సెల్లో ఎంటర్ చేస్తే నాకు ఎలా కాదన్నా ఒక 20-25,000 వచ్చేదండి మనకి BTSలో. అంత జెన్యున్గా అంత సక్సెస్ రేట్ ఉన్నదండి అలాంటి స్ట్రాటజీస్ అవి. సో అందరూ కూడా, అంటే నాతో ఉన్న వాళ్ళకి కూడా నేను కంపల్సరీ చెప్పాలండి, నా బాధ్యత. అలాగే మనం ఇంత మనీ పడుతున్నామని అస్సలు ఆలోచించకండి, చాలా వాల్యుబుల్, ఇది చాలా పనికి వస్తుంది, అది నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్యామ్ గారు, తేజ గారు. ట్రేడింగ్ చేస్తాను. నేను ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను, విచ్ ఈస్ రిలేటెడ్ టు మై ట్రేడింగ్ జర్నీ. సో అండ్ హౌ ఐ హ్యావ్ స్టార్టెడ్ అండ్ హౌ ఐమ్ బీయింగ్ నౌ. సో ఎట్లా అంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. పర్టికులర్గా ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామందికి రిలేట్ అవ్వడం ఛాన్స్ ఉంది. ఓకే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఫ్రెషర్ జాయిన్ అయ్యాడు. సో ఫ్రెషర్ జాయిన్ అయినప్పుడు వాడికి స్టార్టింగ్ డే, వాడు ఫస్ట్ డే ఒక పెద్ద కోడింగ్ టాస్క్ ఇచ్చినప్పుడు వాడి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. సో వాడికి ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు, ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు, ప్రాసెస్ తెలియదు, ఏం తెలియదు. ఓకే, అలా కాకుండా ఒక చిన్న టాస్క్ ఇచ్చి దాన్ని చంక్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళి తనని ఇలా చేయమని అంటే అప్పుడు అతని మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. సో అదే చెప్తాను. ఇక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్నది ఎవరో కాదు, నేనే. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ అంటే మార్కెట్, అండ్ సాఫ్ట్వేర్ ఫ్రెషర్ నేనే. అండ్ మన ఆ చంక్స్ ఆఫ్ వర్క్ అనేది ఏంటంటే మన TDS స్ట్రాటజీస్. సో ఆ ఒక్కొక్క స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే మన పెద్ద పీస్ ఆఫ్ కోడ్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు అండ్ క్రాక్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ మై TDS జర్నీ. స్పెషల్ థ్యాంక్స్ టు శ్యామ్ అన్న ఫర్ గెటింగ్ ఆల్ దోస్ స్ట్రాటజీస్. నేను ఇంకా స్ట్రాటజీస్లో మాస్టర్ అవ్వలేదు, బట్ ఐఎమ్ గెటింగ్ బెటర్ డే బై డే. అండ్ మెయిన్లీ నేను బాగా కంట్రోల్ చేసుకున్నది ఆఫ్టర్ జాయినింగ్ TDS ఇస్ ఓవర్ ట్రేడింగ్. ఇదివరకు అయితే చెప్పాను ఆల్రెడీ, 20, 30, 40 ట్రేడ్స్ చేసేవాడిని, బట్ స్టిల్ ఎండెడ్ అప్ ఇన్ ఆల్. ఇప్పుడు హార్డ్లీ 8 to 10 ట్రేడ్స్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ టు TDS ఫ్యామిలీ అండ్ హ్యాపీ టు బీ విత్. బాయ్.
హాయ్ అండి, నా పేరు వచ్చేసి సనత్ అండి. నేను చార్టెడ్ అకౌంటెంట్ని. నేను టీటీఎస్ తెలుగు ట్రేడర్ శ్యామ్ సార్ కోర్స్ జాయిన్ అయింది అరౌండ్ సెప్టెంబర్ అండి. సెప్టెంబర్ సార్ మనకి తెలుగు ట్రేడర్ శ్యామ్ సార్ ఒక ఉన్న ఎఫెక్టివ్ ఏంటి అంటే సార్ చాలా సింపుల్ స్ట్రాటజీస్ చెప్తారు. సింపుల్ స్ట్రాటజీస్ని అర్థం చేసుకోవడానికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు. ఎక్కడ చూసినా బయట గామా స్కాల్పింగ్, తీటా తీటా మేనేజ్మెంట్, ఇట్లా రకరకాల కాంప్లెక్స్ వర్క్స్ చేసి దాన్ని ఒక అదేదో పెద్ద సబ్జెక్ట్ లాగా చూసి మీ దగ్గర లక్షలు గుంజేసి మిమ్మల్ని మోసం అనద్దండి, అది ఒక టెక్నిక్ లాగా. అదేదో ట్రేడింగ్ అంటే ఏదో చాలా పెద్ద విషయం, ఇది అందరి వల్ల కాదు అన్నట్టుగా అదేమంటాం విండో డ్రెస్సింగ్ అంటాం అనమాట. విండో డ్రెస్సింగ్ అంటే ఉన్నదానికంటే ఎక్కువ చూపించి దాన్ని భయపెట్టడం. బట్ మన శ్యామ్ సార్ అలా కాదు, సింపుల్ స్ట్రాటజీస్ చెప్తారు. సింపుల్ స్ట్రాటజీస్తో మనం అడ్వాన్స్కి వెళ్తాం. అంటే ఇప్పుడు ఫస్ట్ నడవడం నేర్చుకుంటున్నాయి కదండి, ఉరకడం నేర్చుకునేది. సో ఫస్ట్ మీరు సింపుల్ స్ట్రాటజీస్ నేర్చుకుంటే మెల్లగా మీరు మార్కెట్ని చూస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు. సో మీకు మెల్లగా అన్నీ అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అదే ఫస్ట్లోనే నేనేదో సపోర్ట్ రెసిస్టెన్స్, ఈ బుల్లి శామరు, ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇలాంటి పదాలు విన్నప్పుడు ఏమవుతుందంటే అసలు ఏంటి ఇది, అసలు అందరి వల్ల అవుతుందా అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ అలా కాదండి. ఫస్ట్ సింపుల్ నుంచి వెళ్ళినప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కానీ అవి ఎక్కువ పెరుగుతున్నప్పుడు మీరే ఆటోమేటిక్గా నేర్చుకుంటూ ఉంటారు. ఫస్ట్ సార్ చెప్పిన రూల్స్ సింపుల్ రూల్స్, సింపుల్ మనీ, ఈజీ, ట్రేడింగ్ ఈజీ, ట్రేడింగ్ ఈజ్ సింపుల్ బట్ నాట్ ఈజీ అనమాట. ఏంటంటే అది చేయడానికి సింపులే, బట్ డిసిప్లైన్, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్ ఇవి పాటించకపోతే మీరు 5 days తీసుకున్న ప్రాఫిట్స్ ఒక్కరోజు చాలండి లాస్లో వెళ్ళడానికి. సో సార్ చెప్పిన స్ట్రాటజీస్ ప్లస్ యూట్యూబ్ వీడియోస్ కంపల్సరీ చూడాలి. ఓన్లీ సార్ది కోర్స్ ఒకటే కాదండి, సార్ది A to Z ఫాలో అయ్యారంటే మీరు కంపల్సరీ ఒక మంచి ట్రేడర్స్ అవుతారు. నేనైతే గట్టిగా చెప్పగలుగుతాను ఆ విషయం. సో ఇంకోటి వచ్చేసి సార్ ప్రొవైడ్ చేసిన TTS కమ్యూనిటీ, తెలుగు ట్రేడర్ శ్యామ్ కమ్యూనిటీ. మనకు ఒక గ్రూప్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కడ తప్పు చేస్తాం అనేది అప్పుడప్పుడు డిస్కస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు ఒక 2-3 members ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఆ కమ్యూనిటీ నుంచి. మేము డైలీ రెగ్యులర్గా కూడా మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఒక కోర్స్ అండి, ఇదొక కెరియర్లో మనం బిల్డ్ అవ్వాలంటే ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్, CA అట్లా మనకి ఫ్రెండ్స్ ఉంటారో దీంట్లో కూడా ఫ్రెండ్స్ ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ లేకుంటే మనం రెగ్యులర్గా ఫోన్ చేసి ఇక్కడ అది చేసినాం, ఇక్కడ ఇది చేసినాం అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో అదొక కమ్యూనిటీ బెనిఫిట్ చాలా ఉందండి మనకి. ఇంకోటి వచ్చేసి అప్పుడప్పుడు సార్ వచ్చేసి లైవ్ వీడియో చాట్ మనకి ప్రొవైడ్ చేస్తారు. సో అప్పుడు సార్ని డౌట్స్ కూడా అడగచ్చు మంత్లీ లైవ్ వీడియో సెషన్స్లో. సో సార్ వచ్చేసి మనకి మార్కెట్ టైమ్స్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే రిప్లై కూడా చాలా వెంటనే ఇచ్చేస్తారు. ఆ బ్యాక్ ఎండ్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి మన అడ్మిన్ తేజ సార్ కూడా చాలా కోఆపరేటివ్గా అందరిని ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మంచిగా సపోర్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే నా అడ్వైస్ వచ్చేసి ఓన్లీ శ్యామ్ సార్ కోర్స్ తీసుకోండి, ప్లస్ అట్ సేమ్ టైం శ్యామ్ సార్ యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూడండి. ఎందుకంటే ఒక టీచర్ని అర్థం చేసుకోవాలంటే ఆయన్ని ఎండ్ టు ఎండ్ మొత్తం చూడాలి. అప్పుడైతేనే మనం ఆ టీచర్ని మనం అర్థం ఆ టీచర్ యొక్క వేని అర్థం చేసుకుంటాం. అది మనం అప్లై చేసుకోవచ్చు మార్కెట్లో. అది అండి యూట్యూబ్ వీడియోస్ ప్లస్ యూట్యూబ్ వీడియోస్లో సమ్ ప్రైజ్ యాక్షన్ వీడియోస్ కూడా సార్ చెప్పారు. అంటే సపోర్ట్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ ఎలా కనుక్కుంటాం, ఫిబొనాచి, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి వీడియోస్. బట్ మనం టైం అయితే కేటాయిస్తే తప్ప మనకి డబ్బులు రావండి. ఎందుకంటే ఏదో స్ట్రాటజీ ఇన్నాంలే అంటే కాదు, మనం బ్యాక్ టెస్ట్ చేయాలి, బ్యాక్ టెస్ట్ చేసి రిజల్ట్స్ రాసుకోవాలి. మనం ఒకవేళ లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా చాలా వాట్ యూ కెన్ సే, లాస్ వచ్చిన ప్రాఫిట్ వచ్చినా ఒకటే రకంగా ఉండాలి. లాస్ట్లో ఎగ్జిట్ అవ్వడం కూడా నేర్చుకోవాలండి. ఒకవేళ ఈరోజు లాస్ వచ్చిందని కంపల్సరీ బయటికి వస్తానంటే ఈగో పెట్టుకుంటే మాత్రం మార్కెట్లో 100% డబ్బులు పోతాయి. సో మై సజెషన్ ఈజ్
కంపల్సరీ జాయిన్ అవ్వాలండి ఈ కోర్స్. ఎందుకంటే ఎందరో లక్షలు పెట్టే కోర్స్ అంటే సార్ పెట్టే 3,500 అండి ఇట్స్ నథింగ్ అండి. మనం ఇప్పుడు ఒక పీవీఆర్ సినిమా, ఐనాక్స్ సినిమాకి వెళ్ళినా కానీ 1,000 రూపీస్ ఈజీగా అయిపోతుంది. బట్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎవరు డబ్బులు పెట్టరు. సో మై సజెషన్ ఈస్ మస్ట్ వాచ్ శ్యామ్ సార్స్ కోర్స్. ఓకే, థ్యాంక్ యూ. మస్ట్ enroll for Shyam sir's course. Thank you.